హైదరాబాద్ నగరంలోని ఒక పాత ఫ్లాట్, శ్రీవాణి అపార్ట్మెంట్స్. బయటికి చూస్తే పెద్దగా ఏమీ అనిపించదు. కానీ లోపల ఆ ఫ్లాట్లో అడుగుపెట్టిన వాళ్లలో చాలామంది మళ్లీ అక్కడ ఎక్కువ రోజులు ఉండలేకపోయారు. ఎవరికీ కారణం తెలియదు. కానీ రాత్రిళ్లు ఆ ఫ్లాట్లో ఏదో కదిలేది. అది తెలుసుకోకుండా కొత్తగా అద్దెకు వచ్చినది మాధవి, సాఫ్ట్వేర్ ఉద్యోగి. సిటీకి కొత్తగా వచ్చింది. కంపెనీ దగ్గరలో చౌకగా దొరికిన ఫ్లాట్ కాబట్టి ఆలస్యం లేకుండా కాంట్రాక్ట్ చేసేసింది. మొదటి రోజు రాత్రి మాధవి ఫ్లాట్లో ఒక్కతే ఉంది. ఫర్నిచర్ సెట్ చేసుకుని అలసిపోయి పడుకుంది. రాత్రి 12 గంటల సమయంలో తలుపు దగ్గర టక్ టక్ అనే శబ్దం. ఆమె లేచి చూసింది. ఎవ్వరూ లేరు. ఆలోచించింది, ఎవరో పొరబడి తలుపు కొట్టారేమో. తరువాతి రోజు ఆఫీసు వెళ్లే సమయానికి పొరుగు వాళ్లలో ఎవ్వరినీ చూడలేదు. ఆ ఫ్లాట్ ఫ్లోర్ అంతా ఖాళీగా ఉంది. గుమ్మం దగ్గర కాపలాదారు మాత్రమే కూర్చుని ఉన్నాడు. మాధవి అడిగింది, ఈ ఫ్లోర్లో ఇంకెవరైనా ఉంటారా? అతను ఒక్కసారి చూసి మళ్లీ తలదించుకున్నాడు. లేదు అక్కా. ఎవరూ ఉండరు. ఆ రాత్రి మరీ భయంకరంగా మారింది. గడియారం 1 అయ్యింది. మాధవి నిద్రలో ఉండగా కిచెన్ దగ్గర నుంచి గాజు సీసా పగిలిన శబ్దం వచ్చింది. ఆమె లేచి చూసింది. ఫ్లోర్పై సీసాలు బద్దలయ్యి ఉన్నాయి. కాని విచిత్రం ఏంటంటే అవి ఆమె దగ్గర లేవు. ఆమె భయపడి బయటకు వచ్చి చూసింది. కిటికీ తెరలు గాలిలో ఎగిరిపోతున్నాయి. కానీ గాలి లేదు. ఆ సమయానికి వెనక గదిలో నుంచి ఎవరో నవ్వినట్టు వినిపించింది. ఒక స్త్రీ నవ్వు, మెల్లిగా, చల్లగా, భయంకరంగా. హహహహా! నువ్వు కూడా ఇక్కడే కదా? మాధవి కంగారుపడి వెనక్కి చూసింది. ఎవరూ లేరు. తలుపు తాళం వేసి బయటకు పరిగెత్తింది. కింద కాపలాదారిని లేపింది. అన్నా! ఆ ఫ్లాట్లో ఎవరో ఉన్నారు. అతను నిద్రలేచి నిట్టూర్చాడు. అక్కా! నీకు ఏదీ కనిపించకూడదు. ఆ ఫ్లాట్లో మునుపు ఉండిన అమ్మాయి ఆత్మ అయ్యింది. ఆమె పేరు నందిత. 5 ఏళ్ల క్రితం అక్కడే చనిపోయింది. మాధవి తడుముకుంటూ అడిగింది. ఏమంది చనిపోయింది? ఎలా? అతను సమాధానం చెప్పేలోపే ఫ్లాట్ వైపు మళ్లీ గాజు పగిలే శబ్దం వచ్చింది. మాధవి వెనక్కి చూసింది. కిటికీ నుంచి ఎవరో తెల్లని చేతి బయటికి వస్తోంది. మెల్లగా. అదే క్షణం ఆ ఫ్లాట్ లైట్లు ఒక్కసారిగా ఆరిపోయాయి. ఫ్లాట్ లైట్లు ఆరిపోవగానే మాధవి గుండె దడదడలాడింది. కాపలాదారు చేతిలో ఉన్న టార్చ్ వెలుతురు కాసేపు మాత్రమే మిగిలి, ఆ తర్వాత అది కూడా ఆరిపోయింది. చీకటిలోనుంచి చల్లని గాలి మాధవి ముఖంపై తగిలింది. ఆ క్షణంలోనే ఆమె చెవిలో మెల్లగా ఒక స్త్రీ గళం వినిపించింది. నువ్వు నా గదిలో ఎందుకు పడుకున్నా? మాధవి కేక వేసి వెనక్కి తిరిగింది. ఎవ్వరూ లేరు. కాని ఆ వాక్యం ఆమె చెవుల్లో మళ్లీ మళ్లీ మార్మోగింది. ఆమె కాపలాదారిని లాక్కుని బయటికి పరిగెత్తింది. పక్కనే ఉన్న రోడ్డుపైకి వచ్చాకే ఆమె ఊపిరి పీల్చుకుంది. రాత్రంతా ఆమె ఒక ఫ్రెండ్ ఇంట్లోనే గడిపింది. మరుసటి రోజు ఉదయం తిరిగి ఆఫీస్కి వెళ్లే ముందు మాధవి ఆ అపార్ట్మెంట్కి దగ్గరగా వెళ్ళింది. తలుపు తాళం సరిగ్గా ఉంది. కాని లోపల కర్టెన్ కదిలినట్టు కనబడింది. అమ్మాయికి అనుమానం వచ్చేసింది. ఎవరైనా దాక్కుని ఉంటారా? ఆమె గేటు దగ్గర ఉన్న కాపలాదారిని అడిగింది. నిన్న రాత్రి లైట్లు ఎందుకు ఆరిపోయాయి? ఏమైనా వైరింగ్ ప్రాబ్లం ఉందా? అతను మెల్లగా అన్నాడు. అక్కా! ఆ ఫ్లాట్లో ఎవరూ లేరు కదా. ఎలక్ట్రిక్ లైన్ అప్పుడే కట్ చేశారు. కరెంట్ రావడం అసాధ్యం. మాధవి ఒక్కసారిగా నిలబడిపోయింది. అంటే ఆ లైట్ ఎలా వెలిగింది? సాయంత్రం ఆఫీసు ముగిసాక ఆమె దగ్గర ఉన్న ఫ్రెండ్ కవిత దగ్గర చెప్పింది. కవితకు ఇలాంటి వాటి మీద నమ్మకం తక్కువే. కాని మాధవి భయంతో వణికిపోతున్నది చూసి, రాత్రి నీతో నేనే వస్తా. చూద్దాం ఏముంది నీ ఫ్లాట్లో అంది. రాత్రి 9 గంటలకి ఇద్దరూ ఫ్లాట్కి చేరుకున్నారు. బయట నిశ్శబ్దం. లోపలికి అడుగుపెట్టగానే ఒక విచిత్రమైన వాసన,
పాడైపోయిన పూల వాసన. కవిత ఫోన్ ఫ్లాష్ ఆన్ చేసింది. ఫర్నిచర్ మొత్తం అలాగే ఉంది. కిచెన్లో సీసాలు మళ్లీ నేలమీద పగిలిపోయి ఉన్నాయి. మాధవి గుండెల్లో భయం పెరిగింది. అప్పుడు బాత్రూం తలుపు టక్ టక్ అన్నట్టు కదిలింది. కవిత దగ్గరికి వెళ్లి తలుపు తెరిచింది. లోపల ఎవరూ లేరు. కాని అద్దంలో స్పష్టంగా కనిపించింది ఒక అమ్మాయి ముఖం. తెల్లని ముఖం, ఎర్ర కళ్లతో కదిలింది. కవిత ఒక్కసారిగా వెనక్కి తిప్పుకుంది. ఎవరూ లేరు. మాధవి వణికిపోతూ అడిగింది, ఆమె నందిత. ఆ క్షణంలోనే గాలి చల్లగా మారింది. కర్టెన్లు ఎగిరాయి. కిటికీ దగ్గర నుండి ఎవరో నవ్వారు. నన్ను గుర్తుపట్టావా? నువ్వు నా బెడ్పై నిద్రపోయావు కదా. అవసరమైన చోట మాధవి పడిపోయింది. కవిత కేక వేసింది. వెలుపల నుంచి ఆ కాపలాదారు పరిగెత్తుకుంటూ వచ్చాడు. కాని లోపలికి అడుగుపెట్టగానే అతని కళ్ల ముందు ఆ అమ్మాయి నీడ కనిపించింది, గాల్లో తేలుతూ, క్రమంగా మాయమవుతూ. కాపలాదారు చేతులు జోడించి చెప్పాడు, నందిత, నీ ఆత్మకు శాంతి కలగాలి. దయచేసి వీళ్లను వదిలే. గది ఒక్కసారిగా చల్లని పొగతో నిండిపోయింది. అందరూ బయటికి పరిగెత్తారు. ఫ్లాట్ తలుపు స్వయంగా మూసుకుపోయింది. రాత్రంతా ఎవరూ దగ్గరికి రాలేదు. మరుసటి రోజు ఉదయం మాధవి ఆ ప్లాట్ను పూర్తిగా వదిలేయాలని నిర్ణయించుకుంది. కాని ఆమె వస్తువులు తీసుకెళ్లడానికి లోపల అడుగు పెట్టినప్పుడు బెడ్పై ఒక కాగితం కనిపించింది. దానిపై రాసి ఉంది, నా కథ తెలుసుకోవాలంటే బాత్రూం గోడను తవ్వు. మాధవి కళ్లలో భయం, ఆసక్తి కలిసిపోయాయి. బాత్రూం గోడలో ఏముంది? మాధవి చేతుల్లో ఆ చిట్టి చూసి గుండెల్లో కుదుపు వచ్చింది. బాత్రూం గోడను తవ్వు, ఆ ఒక్క లైన్ ఆమె మనసులో గర్జిస్తోంది. కవిత భయంతో అంది, వీడిపోదాం మాధవి, ఇక్కడ ఏముంది మనకి? కాని మాధవి కంగారు పడలేదు. ఆమెకు ఆ ఆత్మ వెనుక ఏదో రహస్యం ఉందని అనిపించింది. ఆ రాత్రే ఇద్దరూ ఒక చిన్న హామర్ తీసుకుని బాత్రూం గోడ దగ్గరికి వెళ్లారు. మెల్లగా కొట్టగానే గోడలోంచి గాలి లీక్ అయ్యినట్టు శబ్దం వచ్చింది. కొంచెం లోతుగా కొట్టగానే తెల్లని వస్త్రంలో కప్పబడ్డ చిన్న బాక్స్ బయటపడింది. మాధవి చేతులు వణుకుతూ బాక్స్ తెరిచింది. లోపల ఒక చిన్న డైరీ. దానిపై రాసి ఉంది, నందిత. మాధవి చదవడం మొదలుపెట్టింది. 14 జూన్ 2018. నేను ఈ ఫ్లాట్లో మొదటిసారి అడుగు పెట్టాను. ఈ గది నాకు బాగానే నచ్చింది. కాని మొదటి రాత్రే ఎవరో తలుపు దగ్గర తిరుగుతున్నట్టు అనిపించింది. రెండవ రోజు కిచెన్లో ఎవరో నిలబడి ఉన్నట్టు చూశాను. అది నేనే అనుకుంటే అద్దంలో కనిపించింది, కాని అది నేను కాదు. నా బాయ్ఫ్రెండ్ విక్రమ్ నన్ను నమ్మలేదు. కాని అతను కూడా ఒక రాత్రి అదే నవ్వు విన్నాడు. మూడో రోజు విక్రమ్ చనిపోయాడు. ఈ ఫ్లాట్లోనే. రాత్రి 2 గంటలకు గోడ మీద తల కొట్టి రక్తం ఊరింది. అందరూ అది ఆత్మహత్య అంటున్నారు. కాని నాకు తెలుసు, ఆ రాత్రి ఈ ఫ్లాట్లో మనం మాత్రమే లేము. మాధవి ఆ డైరీ చదివే కొద్దీ ఆమె కళ్లలో భయం పెరిగింది. చివరి పేజీలో రాసి ఉంది, నన్ను కూడా వదిలేయదు. నాకు బతికే అవకాశం లేదు. ఎవరైనా దీన్ని చదివితే నన్ను బయటకు తీయండి. నా శరీరం బాత్రూం గోడ వెనుకే ఉంది. కవిత ఒక్కసారిగా వెనక్కి తగ్గింది. మాధవి అంటే ఇక్కడే నందిత. మాధవి నిశ్శబ్దంగా గోడ వైపు చూసింది. ఆ గోడ నుంచి నల్లటి నీరు జారుతోంది. ఆ నీటిలో మెల్లగా ఒక ముఖం బయటకు వస్తోంది, తెల్లగా, రక్తంతో కలిసిన కళ్లతో. నన్ను గుర్తుపట్టావా మాధవి? నువ్వు నా డైరీ చదివావు కదా. ఇప్పుడు నువ్వే నా కథ పూర్తి చేయాలి. ఆత్మ మెల్లగా మాధవి వైపు వచ్చింది. కవిత భయంతో కేక వేసి బయటికి పరిగెత్తింది. మాధవి మాత్రం కదలలేదు. ఆమె తడబడుతూ అడిగింది, నీకు ఏమైంది నందిత? నీకు శాంతి ఎందుకు రాలేదు? ఆత్మ చల్లగా నవ్వింది. విక్రమ్ చంపాడు నన్ను. అతనే నన్ను ఈ గోడలో దాచాడు.
అదే క్షణం గోడమీద మచ్చలా ఉన్న రక్తం తిరిగి చుక్కలుగా జారింది. గోడ వెనుక నుంచి ఒక ఎముకల శబ్దం వినిపించింది. మాధవి కేక వేసింది. ఆ క్షణం గది మొత్తం పొగతో నిండిపోయింది. ఆత్మగళం మళ్లీ వినిపించింది. విక్రమ్ చనిపోలేదు. అతను ఇంకా బతికే ఉన్నాడు. ఇప్పుడు అతని ఆత్మను కూడా నేనే వెతుకుతున్నా. ఆ మాటలు విన్న మాధవి వెనక్కి జారిపోయింది. కవిత తిరిగి లోపలికి వచ్చేసరికి గది ఖాళీగా ఉంది. మాధవి ఎక్కడా కనిపించలేదు. ఫ్లాట్ తలుపు మాత్రం స్వయంగా మూసుకుపోయింది. లోపల నుంచి ఆత్మగళం. ఇప్పుడే మొదలైంది నా ప్రతీకారం. మాధవి కనిపించకపోవడంతో కవిత భయంతో పోలీసులకు ఫోన్ చేసింది. రాత్రి 1 గంట దాటిపోయింది. ఫ్లాట్కి ఎవరూ రావడానికి భయపడ్డారు. కాపలాదారు కూడా తలదించుకుని, అక్కా, ఆ ఫ్లాట్కి అడుగు పెట్టొద్దు, దెయ్యం మళ్లీ మేల్కొంది అని హెచ్చరించాడు. కవిత మాత్రం వెనక్కి తగ్గలేదు. తర్వాతి రోజు ఉదయం పోలీసులతో కలిసి ఫ్లాట్లోకి ప్రవేశించింది. అందరూ గోడను తవ్వడం ప్రారంభించారు. కొద్దిసేపటికి అక్కడినుంచి స్త్రీ శవావశేషాలు బయటకు వచ్చాయి. అది నిజంగా నందితాదే. అందరూ షాక్ అయ్యారు. కేసు మళ్లీ ఓపెన్ చేశారు. పోలీసులు పాత ఫ్లాట్ రికార్డులు వెతికితే ఒక పేరు బయటపడింది. విక్రమ్ మాధవరాజు, నందితా బాయ్ఫ్రెండ్. అతను ఆ సమయంలో శ్రీవాణి కన్స్ట్రక్షన్స్ లో సైట్ ఇంజనీర్గా పనిచేసేవాడు. 5 ఏళ్ల క్రితం నుంచి అతని ఆచూకీ ఎవరికీ తెలియదు. అదే రాత్రి మాధవి ఇంకా కనిపించలేదు. కవిత నిద్రపోకుండా మాధవి ఫోన్ను ట్రాక్ చేస్తోంది. జీపీఎస్ సిగ్నల్ చూపించింది శ్రీవాణి అపార్ట్మెంట్ బేస్మెంట్. కవిత పోలీసులతో అక్కడికి పరిగెత్తింది. చీకటిలో ఫ్లాష్ లైట్ వెలుతురులో మాధవి అక్కడే కూర్చుని ఉంది. ఆమె కళ్ళు ఎర్రగా, ముఖం తెల్లగా మారిపోయి ఉంది. కవిత భయంతో అడిగింది, మాధవి, నువ్వు బాగున్నావా? మాధవి నిశ్శబ్దంగా నవ్వింది. నందిత నాకు అన్నీ చూపించింది కవిత. ఆమె రక్తంతో రాసిన నిజాలు చూశా. ఆ సమయంలో గోడమీద మళ్లీ నల్ల నీడ కదిలింది. అదే ఆత్మ, నందిత. ఆమె గళం బేస్మెంట్ అంతా మార్మోగింది. విక్రమ్ ఇంకా బతికే ఉన్నాడు. అతని దగ్గరికి నువ్వు వెళ్ళాలి మాధవి. పోలీసులు షాక్ అయ్యారు. మాధవి అప్పుడు చల్లగా మాట్లాడింది. అతను మన దగ్గరే ఉన్నాడు. ఆ మాటలతో ఆమె చూపు ఆ బేస్మెంట్ మూలలో ఉన్న పాత బైక్ వైపు వెళ్ళింది. పోలీసులు దగ్గరగా వెళ్లి చూశారు. ఆ బైక్ ట్యాంక్ లోపల చిన్న నోటు కట్టి ఉంది. దానిపై రాసి ఉంది, నన్ను క్షమించు నందిత. నేను నిన్ను చంపాలనుకోలేదు. అది ప్రమాదం. సంతకం విక్రమ్. కవితకు ఒక్కసారిగా అర్థమైంది, విక్రమ్ చనిపోలేదు. అతను ఈ నగరంలో ఎక్కడో జీవిస్తున్నాడు. కాని ఆ ఆత్మ మాధవిలోకి ప్రవేశించింది. మాధవి ముఖం మెల్లగా నందిత ముఖంగా మారింది. ఇప్పుడు విక్రమ్కి శిక్ష ఇవ్వాలి, అంది ఆత్మగడంలో. పోలీసులు ఆమెను అడ్డుకునేలోపే మాధవి వేగంగా బయటికి పరుగెత్తింది. తరువాతి రోజు వార్తల్లో, విక్రమ్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి అని హెడ్లైన్. ఆ ప్రమాదం చోటు చేసుకున్న సమయానికి ఆ రోడ్డుపై తెల్లని చీరలో ఒక స్త్రీ నడుస్తున్నట్టు చాలామంది చూసినట్టు చెప్పారు. కవిత ఆ వార్త చూస్తూ వణికిపోయింది. ఆమె ఫోన్ మోగింది. మాధవి నంబర్ నుంచి కాల్ వస్తోంది. కవిత భయంతో రిసీవ్ చేసింది. మెల్లగా ఆవల నుంచి విన్నగళం, ఇప్పుడు నన్ను ఎవరూ ఆపలేరు కవిత. నా కథ పూర్తయింది. కాని నీది ఇప్పుడు మొదలవుతోంది. ఫోన్ ఆగిపోయింది. కవిత వెనక్కి తిరిగి చూసింది. అద్దంలో మాధవి నీడ నిలబడి ఉంది. ఎర్ర కళ్లతో ఆమెను చూస్తూ కవిత అద్దంలో చూసింది. మాధవి నీడ నవ్వుతోంది. ఆ నవ్వు గదంతా మార్మోగింది. చల్లని గాలి కర్టెన్లను ఎగరేసింది. ఫోన్ చేతిలోంచి కవిత వదిలేసింది. మాధవి, నువ్వేనా? ఆమె వణుకుతూ అడిగింది. అద్దం ఆవల నుంచి గళం, నేను కాదు కవిత. నేను నందిత. అది చెప్పగానే అద్దం పగిలిపోయింది.
గాజు ముక్కలు గాల్లో తేలుతూ నల్ల నీడలా మారాయి. కవిత వెనక్కి జారిపడి పడిపోయింది. ఆత్మగళం మెల్లగా చుట్టూ తిరుగుతూ వినిపించింది. విక్రమ్ పోయాడు. కాని అతని పాపం ముగియలేదు. ఈ ఫ్లాట్ దహనం అవ్వాలి. కవిత కేకలు వేస్తూ బయటకు పరిగెత్తింది. కిందకు వచ్చేసరికి ఆ అపార్ట్మెంట్ లైట్లు ఒక్కొక్కటిగా ఆరిపోతున్నాయి. పై ఫ్లోర్లో ఉన్న ఆ ఫ్లాట్ విండోలు ఎర్రగా కాంతి వెదజల్లుతున్నాయి. అది మంట కాదు. అది ఏదో ఆత్మశక్తి. కాపలాదారు బయట కూర్చుని వణుకుతూ జపం మొదలుపెట్టాడు. కవిత భయంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. సార్, ఆ ఫ్లాట్ దహనం అవుతోంది అంది. పోలీసులు వెంటనే బయలుదేరారు. కాని ఫ్లాట్కి చేరేసరికి అదంతా నిశ్శబ్దంగా ఉంది. మంటల జాడ లేదు, కాని వాసన మాత్రం ఉంది. పాడైపోయిన మానవ మాంసం వాసన. లోపలికి అడుగు పెట్టగానే గోడల మీద రక్తంతో రాసిన మాటలు. ఇది ముగిసింది. నందిత శాంతి పొందింది. పోలీసులు ఫ్లోర్ అంతా వెతికారు. కవిత ఒక్కసారిగా బాత్రూం వైపు వెళ్లి చూసింది. అక్కడ నేలమీద మాధవి కూర్చుని ఉంది, కళ్ళు మూసుకుని. ఆమె నోటి నుండి తెల్లని పొగ బయటకు వస్తోంది. మాధవి అని కవిత దగ్గరికి వెళ్లగా ఆమె కళ్ళు తెరిచింది. కళ్ళు మళ్లీ నల్లగా మారిపోయాయి. మెల్లగా అంది. ఆమె వెళ్ళిపోయింది కవిత. నేను ఇప్పుడు స్వేచ్ఛలో ఉన్నా? కవిత కన్నీళ్లతో అడిగింది. అంటే నందిత ఆత్మ శాంతి పొందిందా? మాధవి మెల్లగా తల ఊపింది. అవును. కాని ఈ ఫ్లాట్లో ఇంకెవరూ ఉండకూడదు. ఇది ఆమె ప్రాణం తీసుకున్న స్థలం. ఇంకా ఆ గోడలు రక్తం గుర్తు పట్టినట్టు ఉన్నాయి. మాధవి ఆ మాటలు చెబుతూ లేచి బయటకు నడిచింది. కవిత వెనక్కి చూసింది. గోడపై నందిత ఫోటో తగిలింది. ఆ ఫోటోలో ఆమె మెల్లగా నవ్వినట్టు కనిపించింది. కవిత వెనుక నుంచి చల్లని గాలి తగిలింది. ఆమె తిరిగి చూసేసరికి ఫ్లాట్ తలుపు స్వయంగా మూసుకుపోయింది. తలుపుపై రాసి ఉంది, శాంతి కోసం ఈ గది శూన్యంగా ఉండాలి. మాధవి, కవిత ఇద్దరూ ఆ అపార్ట్మెంట్ శాశ్వతంగా వదిలి వెళ్లారు. కొన్ని నెలల తర్వాత ఆ భవనం పూర్తిగా కూల్చేశారు. కాని కూల్చిన కార్మికులు చెబుతున్న మాట ఒక్కటే. రాత్రి అక్కడి బావి దగ్గర తెల్లని చీరలో ఎవరో నిలబడి ఉంటారు. మళ్ళీ అదే నవ్వు. హహహహహ. ఆ ఫ్లాట్ కూల్చి నెలలు గడిచాయి. మాధవి, కవిత ఇద్దరూ వేరువేరు నగరాల్లో కొత్త జీవితం మొదలుపెట్టారు. అందరూ ఆ భయంకర ఘటనను మరిచిపోయారనుకున్నారు. కాని ఆ ఆత్మ మాత్రం ఇంకా శాంతి పొందలేదు. ఒకరోజు కవిత హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్తూ రైలులో ప్రయాణిస్తోంది. మధ్యరాత్రి ట్రైన్లో లైట్లు చీకటిగా మారాయి. పక్క సీట్లో కూర్చుని ఉన్న ఓ స్త్రీ మెల్లగా అంది. ఈ సీటు ఎవరైనా తీసుకున్నారా? కవిత తల ఎత్తి చూసింది. తెల్లని చీర, కళ్ల చుట్టూ నల్లటి గీతలు, కాని ముఖం శాంతంగా ఉంది. లేదు, కూర్చోండి అంది కవిత. ఆ స్త్రీ నవ్వింది. నువ్వు కవిత కదా? కవిత ఒక్కసారిగా నిశ్చేష్టురాలైంది. నువ్వు ఎవరు? నన్ను ఎలా తెలుసు? ఆ స్త్రీ మెల్లగా తలదించుకుని అంది. నేను మాధవి. కవిత గుండె ఆగినట్టయింది. మాధవి. కాని నువ్వు హైదరాబాద్ వదిలి. మాధవి మాట కట్ చేస్తూ మెల్లగా నవ్వింది. హైదరాబాద్ వదిలి వచ్చాను. కాని నందిత నన్ను వదల్లేదు. ట్రైన్ ఒక్కసారిగా ఆగిపోయింది. కిటికీల మీద చల్లని పొగ తగిలింది. పక్క కూచీ ఖాళీగా మారిపోయింది. మాధవి కనిపించలేదు. కవిత భయంతో లేచి బయటకు చూసింది. రైల్వే లైన్ పక్కన ఒక పాత బోర్డు కనిపించింది. శ్రీవాణి అపార్ట్మెంట్స్, ప్రాజెక్ట్ రీబిల్డింగ్. కవిత కళ్లలో కాంతి తగ్గిపోయింది. రైల్వే లైన్ పక్కనే కూల్చిన ఆ భవనం, మిగతా బూడిద ఇంకా ఉంది. అదే బూడిదలో కవిత కళ్లకు స్పష్టంగా కనిపించింది. నందిత, మాధవి ఇద్దరూ నిలబడి ఉన్నారు. వారిద్దరి మధ్యన తెల్లని పొగ మెల్లగా తిరుగుతూ గాల్లోకి ఎగిరింది. ఆ పొగ రూపం మూడవ స్త్రీ ముఖంగా మారింది. అది కవితే.
ఆ క్షణంలో ఆత్మగళం మార్మోగింది. ఇప్పుడు మూడవ ఆత్మ పుట్టింది. ఈ ఫ్లాట్ ఎప్పటికీ మాయం కాదు. ప్రతి కూల్చిన ఇటుకలో నేను ఉన్నాను. రైల్వే హార్న్ మోగింది. కవిత కేక వేసింది. ఆ క్షణంలో ట్రైన్ కదిలింది. కాని ఆ బోగీలో ఎవ్వరూ లేరు. 10 రోజుల తరువాత వార్తల్లో వచ్చింది. విశాఖపట్నం వెళ్లే రైలులో మిస్టీరియస్గా ఒక అమ్మాయి గల్లంతు. పేరు కవిత నరసింహం. ఆ వార్తను చదివిన మాధవి తల్లి ఇంట్లో పక్క గోడమీద పగులు పడ్డాయి. అందులోంచి తెల్లని పొగ బయటికి వచ్చింది. మెల్లగా ఒక స్త్రీ నవ్వు వినిపించింది. ఇప్పుడు కొత్త ఫ్లాట్లో కొత్త కథ మొదలవుతుంది. శ్రీవాణి అపార్ట్మెంట్స్ కూల్చిన చోట ఇప్పుడు కొత్త భవనం ఎత్తుగా నిలిచింది. పేరు శ్రీవాణి రీడెవలప్డ్ టవర్స్. సరికొత్తగా, ఆధునికంగా 10 అంతస్తులతో మెరిసిపోతున్నది. మకాం మార్చిన వాళ్లందరూ ఇది పాత దెయ్యం కథలు ఇక లేవు అని అనుకుంటున్నారు. కానీ భవన నంబర్ B503లో వసతి ఎవరూ ఎక్కువ రోజులు ఉండలేకపోయారు. ఎందుకంటే అక్కడ రాత్రి 2 గంటల సమయానికి బెల్ మోగుతుంటుంది. కానీ తలుపు బయట ఎవరూ ఉండరు. ఒకరోజు కొత్తగా ఓ జంట, రవి మరియు నిఖిత, ఆ ఫ్లాట్లోకి మారారు. వాళ్లకు దెయ్యాలంటే భయం ఉండదు, పాత కథలు జోకుల్లా అనిపించేవి. కానీ మొదటి రాత్రే రవికి ఏదో గమనించబడింది. ఫ్లాట్ గోడమీద, బాత్రూం దగ్గర చిన్న గీత కనిపించింది. అది ఎవరోతో గీసినట్టుంది. రవి ఆ గీత మీద టోర్చ్ వేశాడు. గీత క్రింద చిన్న అక్షరాలు కనిపించాయి. నందిత ఇక్కడే ఉంది. రవి నవ్వేసి దానిని తుడిచాడు. కాని మరుసటి ఉదయం ఆ గీత మళ్లీ పెద్దదిగా మారింది. ఇప్పుడు ఆ అక్షరాలు మిన్నంటినట్టుగా కనిపించాయి. 503లో కొత్త ఆత్మ కావాలి. ఆ మాటలు చూసి నిఖిత భయపడి బయటకు వెళ్ళింది. రవి మాత్రం ఆ రాత్రి సీసీ కెమెరా పెట్టి ఆ గోడమీద ఏమి జరుగుతుందో రికార్డు చేయాలని నిర్ణయించాడు. రాత్రి 2:03కి కెమెరాలో ఒక నీడ కదిలింది. తెల్లని చీర కదిలే శబ్దం, అద్దంలో ప్రతిబింబం. కానీ కెమెరా ఫోకస్ అవ్వగానే ఆ నీడ కనిపించలేదు. రేపు ఉదయం రవి ఫుటేజీ చూస్తూ ఉండగా ఒక సెకను ఫ్రీజ్ అయింది. ఆ ఫ్రేమ్లో స్పష్టంగా కనిపించింది. మాధవి, కవిత, నందిత ముగ్గురూ వెనుకన నిలబడి ఉన్నారు. వారి ముందు రవే కూర్చున్నాడు. రవి గుండె జారిపడింది. కెమెరా ఆఫైపోయింది. అతను తిరిగి లేచి బాత్రూం వైపు నడిచాడు. అక్కడ గోడమీద కొత్త లైన్లు ఉన్నాయి. ఇప్పుడు 503లో 4వ ఆత్మ సిద్ధమైంది. ఆ రాత్రి ఫ్లాట్ వెలుపల భవనం గార్డు ఒక కేక విన్నాడు. వెంటనే పరుగెత్తి తలుపు తెరిచాడు. లోపల ఎవ్వరూ లేరు. కాని బాత్రూం తలుపు మీద రక్తంతో రాసిన పదాలు. శ్రీవాణి రీడెవలప్డ్ టవర్స్లో ఆత్మలు మళ్లీ చేరాయి. కెమెరా ఫుటేజీ చివరి ఫ్రేమ్లో నందిత నవ్వుతూ ఉంది. ఆమె కళ్లలో ఎర్రని వెలుగు. రాత్రి 2 గంటలు, ఫ్లాట్ B503లో చీకటి నిండింది. రవి మరియు నిఖిత ఫ్లోర్లో ఒక్కరికే ఉన్నారు. అంతా సాధారణంగా ఉంది అనుకుంటూ రవి లైట్ ఆన్ చేశాడు. బెల్ మోగింది. ఫ్లాట్లో ఎవరూ లేరు. బయట రోడ్డుపై ఎవరికీ కనిపించడం లేదు. రవి శబ్దం వినిపించిందని నిఖితతో చెప్పాడు. కాని ఆమె నమ్మలేదు. తర్వాత గాలి కదిలింది. కర్టెన్లు తాకుతూ శబ్దం. నూతన ఆత్మ. రక్తం. సిద్ధం. నిఖిత భయపడి రవి చేతిని పట్టుకుంది. రవి జోకుల్లా అనిపిస్తూ, ఇది మన ఊహలే అని ప్రయత్నించాడు. కాని బెడ్రూం వైపు వెనక్కి చూసిన క్షణంలో తెల్లచీరలో ఒక నీడ అక్కడే నిలిచింది. మెల్లగా అడిగింది, నువ్వు నా కథను కొనసాగించదలచావా? రవి భయంతో అడిగాడు. ఏ కథ? ఇక్కడ ఏమి జరుగుతుంది? ఆత్మ నవ్వింది. మంచి, రాక్షస. ఇప్పటివరకు చూడలేని ఆత్మలు చేరాయి. ఇప్పుడు నువ్వే 4వ భాగం అవ్వాలి. అది చెప్పగానే ఫ్లోర్లో ఉన్న అన్ని ప్రతిబింబాలు కదిలాయి. మాధవి, కవిత, నందిత 3 ఆత్మలు నిక్కలుగా రవి చుట్టూ నిలిచాయి. వారి కళ్లలో ఎరుపు,
నవ్వులో చల్లదనం, శబ్దం, రాత్రి గది గర్జించడం మొదలుపెట్టింది. నిఖిత భయంతో రవి చేతిని మరింత గట్టిగా పట్టుకుంది. రాత్రి 3 గంటలకి ఈ ఫ్లాట్ లోపల గోడలు రక్తమయమవుతాయి. ప్రతి అద్దం, ప్రతి ఫర్నిచర్లో మనం చూడనిది జరిగిపోతుంది. ఆ క్షణం బాత్రూం తలుపు తొక్కబడింది. రవి వెనక్కి తిరిగాడు. తెల్లచీరలో ఆత్మలు అక్కడే. అద్దంలో రిఫ్లెక్షన్, నిక్కలుగా 3 ఆత్మలు నవ్వుతున్నారు. మధ్యలో రవి మోక్షం కోసం ఆశతో చూస్తున్నాడు. కాని కళ్ళు మళ్లీ ఎర్రగా మారాయి. ఆ రాత్రి 5:03లో జరిగిందేమిటంటే, ఫ్లోర్ మొత్తం చల్లని పొగ, నవ్వులు, రక్తపు ముద్రలు, శబ్దాలు. అది మాకు తెలిసిన కంట్రోల్ వెలుపల భయానికి కొత్త పరిమాణం ఇచ్చింది. ఫ్లాట్ గోడల్లో రాసిన పదాలు చివరి సీన్లో కనిపించాయి. నూతన ఆత్మల సమ్మేళనం మొదలు మిగిలింది. రాత్రి 3:15 గంటలకి B503లో వాతావరణం పూర్తిగా భయంకరమైంది. రవి, నిఖిత బెడ్రూంలో ఒక్కసారిగా కేరాఫ్లా వణికుతున్నారు. అంతా సాధారణంగా ఉందని అనుకుంటూ రవి లైట్ ఆన్ చేయగానే గాలి కదిలింది. కర్టెన్లు చప్పుడు చేస్తూ ఊరుకుంటున్నాయి. అక్కడినుంచి మెల్లగా 3 ఆత్మల సిలువు బయలుదేరింది. మాధవి, కవిత, నందిత ఏకకాలంలో వారి నవ్వులు గది నింపాయి. నిఖిత భయంతో రవి చేతిని పట్టుకుంది. ఇవాళ్లను ఏమి చేయాలి రవి? ఆమె ఏడుస్తూ అడిగింది. అప్పటికి ఫ్లోర్ మొత్తం చల్లని పొగ, శబ్దాలు, లైటింగ్ ఫ్లికర్లుతో నిండిపోయింది. అది ఫ్లాట్ లోపల భయంకర దృశ్యాన్ని సృష్టించింది. మాధవి ఆత్మ మెల్లగా ముందుకు వచ్చి రవి ముందు నిలిచింది. నువ్వు నన్ను చూడవద్దు. కాని నీవు ఈ రాత్రి జీవించాలంటే నన్ను వదిలించాలి. అది చెప్పగానే నందిత మరియు కవిత ఆత్మలు చుట్టూ తిరుగుతూ గాలి కదిలించాయి. గోడలు రక్తపు ముద్రలతో కూర్చబడ్డాయి. ఫర్నిచర్ కదిలింది. బెడ్షీట్స్ లాంటివి ఊరిపోయాయి. రవి భయంతో ఏడవడం మొదలుపెట్టాడు. నిఖిత మెల్లగా అడిగింది. రవి, మనం బయటకు వెళ్లలేమా? అప్పుడే ఆత్మల మధ్యలో ఒక కొత్త శబ్దం వినిపించింది. విక్రమ్ స్మార్ట్ వాయిస్ రికార్డ్. నేను తప్పించలేను. కాని నువ్వు బయటకు వెళ్లి ఈ కథను పూర్తి చేయాలి. ఆ సమయానికి ఫ్లోర్లోని అన్ని నల్ల నీడలు కదిలాయి. ఆ క్షణంలో రవి, నిఖిత శక్తివంతంగా ఒకే గుండెగా బలంగా శ్వాస పీల్చారు. అది ఏమైనా మొదటిసారి వారి భయం కొంత తగ్గించింది. అప్పటికి ఆత్మలు గమనించాయి. మెల్లగా వెనక్కి అడుగయ్యాయి. గది పూర్తిగా నిశ్శబ్దమైంది. అద్దం మీద స్పష్టంగా రాసి కనిపించింది. ఈ రాత్రి పూర్తయింది. కాని ఫ్లాట్ 503 ఎప్పటికీ శాంతిగా ఉండదు. రవి, నిఖిత వెనక్కి తిరిగి చూసి చివరిసారి ఆ గోడను, ఆ ఫ్లోరును దృష్టిలో ఉంచి బయటకు పరిగెత్తారు. రాత్రి 4:30 గంటలకు రవి మరియు నిఖిత ఫ్లాట్ B503 నుండి బయటకు పరిగెత్తారు. వెంటనే లాబీకి చేరినప్పటి క్షణంలో గోడలలో రాసిన పదాలు అదృశ్యమయ్యాయి. అప్పటి వరకు ఉన్న చల్లని పొగ, శబ్దాలు, నీడలు అన్నీ మాయమయ్యాయి. రాత్రి పూర్తిగా నిశ్శబ్దంగా మారింది. రవి శ్వాస పీల్చుతూ నిఖితను చూసి అడిగాడు. ఇది నిజంగా ముగిసిందా? నిఖిత కళ్లను మూసుకుని ఆత్మల నవ్వుల శబ్దాన్ని గుర్తుచేసుకుంటూ సైలెంట్గా తల ఊపింది. మనం బయటకు వచ్చాము. కాని ఈ ఫ్లాట్ ఎప్పటికీ శాంతిగా ఉండదు, ఆమె తక్కువగా అన్నది. కొద్ది రోజుల తర్వాత రవి ఆ ఫ్లాట్లో తీసిన కెమెరా ఫుటేజీని చూశాడు. అందులో స్పష్టంగా 3 ఆత్మలు, మాధవి, కవిత, నందిత, రవి, నిఖితను చుట్టూ నిలిచిన దృశ్యాలు ఉన్నాయి. కాని చివరి ఫ్రేమ్లో ఆ ఫ్లాట్లో కొత్తగా వెలుగుతో ఒక చిన్న శబ్దం గుర్తింపు ఇచ్చింది. అది నూతన, కాని తెలుసుకోని ఆత్మకు సంకేతం. రవి మరియు నిఖిత మరోసారి B503 వద్దకు వెళ్లలేదు. వారికి తెలుసు, ఫ్లాట్ శూన్యంగా ఉంది, కాని ఆత్మలు ఎప్పటికీ అక్కడే ఉంటాయి. తీరా భయంకరమైన విషయమేమిటంటే, ఒకరు అక్కడ అడుగు పెట్టినప్పటి నుండి ఆత్మల శిక్షణ మరియు ప్రతీకారం ఎప్పటికీ ముగిసదు. పత్రికలో వచ్చే చిన్న హెడ్లైన్: శ్రీవాణి రీడెవలప్డ్ టవర్స్ B503 రాత్రి 2 గంటలకు పునఃప్రకటన. మాధవి,
నందిత, కవిత మరియు రవి, నిఖిత వారిద్దరి మధ్య మిస్టరీ ఎప్పటికీ సజీవంగా ఉంటుంది. ఫ్లాట్ B503లో ఎవరో అడుగు పెట్టగానే ఆత్మలు మళ్లీ మేల్కొంటాయి. ఈ కథ ఇంతటితో ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.